2.6 algebraic identities. First one చూసుకుందాము. x plus y whole square equal to x square plus 2xy plus y square. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలో చూద్దాం మనం. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాము. LHS ఈక్వల్ టు ఏముంది మనకి? LHS ఈక్వల్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ ఉంటే మనం ఏమని రాసుకుంటాము? 2 × 2 రాసుకుంటాం కదా. అలాగే దీన్ని కూడా అలాగే రాసుకుందాం మనం. x ప్లస్ y ఇంటూ x ప్లస్ వై, x ప్లస్ వై ఇంటూ x ప్లస్ వై. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాము? ఫస్ట్ ఎక్స్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం, తర్వాత వైతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x ప్లస్ వై, ప్లస్కి ప్లస్ వైతో మళ్ళీ మల్టిప్లై చేద్దాం. y ఇంటూ x ప్లస్ వై. నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేద్దాం ఎక్స్తో. x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ x ఇంటూ వై xy ప్లస్కి ప్లస్ y ఇంటూ x yx ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y ఇంటూ వై y స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ ఇక్కడ xy అన్నా yx అన్నా రెండు సేమే. xy yx ఈక్వల్ టు xy. సో ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ ఒక xy ఉంది. దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 2xy అవుతుంది. 2xy ప్లస్ y స్క్వేర్కి y స్క్వేర్. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సెకండ్ వన్ వచ్చేసి x మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. దీని యొక్క ఎక్స్పాన్షన్ చూద్దాం ఇప్పుడు. టేక్ LHS. LHS ఈక్వల్ టు x మైనస్ వై హోల్ స్క్వేర్. దీన్ని 2 టైమ్స్ రాసుకోవాలి. స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్నిసార్లు రాసుకోవాలి? 2 టైమ్స్ రాసుకోవాలి. x మైనస్ వై ఇంటూ x మైనస్ వై. ఇంతకుముందు మనము ఏ విధంగా అయితే రాసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా రాసుకుంటున్నాను, కాకపోతే మైనస్ ఒకటే చేంజ్. x ఇంటూ x మైనస్ వై, మైనస్కి మైనస్, వైతో మళ్ళీ దీన్ని మల్టిప్లై చేద్దాం. x మైనస్ వై. ఇప్పుడు ఏమవుతుంది? x ఇంటూ x స్క్వేర్. ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది. ఇంటూ x ఇంటూ వై xy. తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. y ఇంటూ x ఏమవుతుంది? yx అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. y ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? x స్క్వేర్కి x స్క్వేరే రాసుకుంటున్నాను. మైనస్ xy మైనస్ xy. xy ఈక్వల్ టు yx అని చెప్పాను కదా. అదేవిధంగా ఇక్కడ మైనస్ 1xy ఉంది, 1xy ఉంది, కానీ మైనస్ ఉంది. రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. సైన్ అనేది మాత్రం మైనసే వస్తుంది. మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. థర్డ్ వన్ వచ్చేసి x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై. దీన్ని ఏం చేద్దాము? ఫస్ట్ ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేద్దాము, తర్వాత వైతో దీన్ని మల్టిప్లై చేద్దాము. ఆ విధంగా విడివిడిగా రాసుకుందాము. x ఇంటూ x మైనస్ వై. ఇక్కడేముంది? ప్లస్ ఉంది, సో ప్లస్ y ఇంటూ x మైనస్ వై. నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x స్క్వేర్ ప్లస్, ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ xy, x ఇంటూ వై xy ప్లస్ y ఇంటూ x yx ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ y ఇంటూ వై y స్క్వేర్.
ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది. -xy + xy అనేది క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి మనకి? x² - y². దేర్ఫోర్ LHS = RHS. Fourth one, x + y × x + b = x² + a + b of x + b. Sorry, ab. ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా మల్టిప్లై చేయొచ్చు, కానీ కొంచెం అంటే మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి విడివిడిగానే రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. LHS తీసుకుందాం ఇప్పుడు. LHS = x + a × x + b. ఫస్ట్ ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేద్దాం. x × x + b + a × x + b ఏమవుతుంది? x × x x² + x × b xb ప్లస్కి ప్లస్ a × x ax + a × b ab. ఇప్పుడు x²కి x², దీంట్లో x ఉంది, దీంట్లో x ఉంది. సో మనం దీన్ని కామన్ తీయచ్చు కదా ఈ రెండిట్లలో. xని నేను అలా కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ని కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? వీటిలో ఇక్కడైతే b ఉంటుంది. x ఇక్కడ వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇక్కడ ఏం మిగులుతుంది? b ఉంటుంది. b ప్లస్ ఇక్కడ x బయటకు వచ్చేసి ఇక్కడ ఏముంది? a ఉంది. b + a + ab. దేర్ఫోర్ LHS = RHS. Fifth one, x + y + z whole square = x² + y² + z² + 2xy + 2yz + 2zx. ఇప్పుడు దీని యొక్క ఎక్స్పాన్షన్ మనం చూసుకుందాము. LHS తీసుకుందాం. LHS = x + y + z హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకుందాము. దీని మొత్తాన్ని 2 టైమ్స్ రాసుకోవాలి. అలా కాకుండా మనం x + yని ఏనో బీనో ఏదో ఒకటి అనుకొని అలా కూడా చేయొచ్చు. అలా అయితే మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను. మీకు కావాలంటే ఆ విధంగా కూడా చెప్తాను నేను. x + y + z × x + y + z. ఇప్పుడు దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఆ టర్మ్ రాసుకుందాము. x × x + y + z. నెక్స్ట్ yతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. y × x + y + z. తర్వాత ప్లస్ zతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. z × x + y + z. ఇప్పుడు ఏమవుతుంది? x × x x². ఇక్కడ మనం ఇంటూ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ వస్తుంది. ప్లస్ చేస్తే మాత్రం 2x వస్తుంది. ప్లస్ x × y xy ప్లస్ x × z xz ప్లస్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. y × x yx ప్లస్ y × y y² ప్లస్ y × z yz ప్లస్ ఇప్పుడు దీని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. z × x zx ప్లస్ z × y zy ప్లస్ z × z z². ఇప్పుడు స్క్వేర్స్ నేను ఒక దగ్గర రాసుకుంటున్నాను. x² ప్లస్ ఇక్కడ ఏముంది? y² ప్లస్ z² ప్లస్ ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ ఒక yx ఉంది. ఇంతకుముందు ఏమని చెప్పాను? xy = yx అని చెప్పాను కదా. ఇవి రెండు సేమే. సో ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ ఒక yx ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2xy రాసుకోవచ్చు కదా. 1 + 1
2xy. తర్వాత yzలు చూసుకుందాం. ఇక్కడ ఒక yz ఉంది, ఇక్కడ ఒక zy ఉంది. yz ఈక్వల్ టు zy. సో ప్లస్ 2yz ప్లస్ తర్వాత ఏముంది xz ఉంది, ఇక్కడ ఒక xz ఉంది, ఇక్కడ ఒక zx ఉంది. zx ఈక్వల్ టు yxz. అవి రెండు సేమ్ కాబట్టి దాన్ని ఏమని రాసుకోవచ్చు 2xz. వచ్చిందా? LHS ఈక్వల్ టు RHS. therefore సిక్స్త్ వన్ వచ్చేసి x ప్లస్ వై హోల్ క్యూబ్. ఇంతవరకు మనం ఏం చూసుకున్నాము? స్క్వేర్స్లలో చూసుకుందాం. ఇప్పుడు క్యూబ్ యొక్క ఎక్స్పాన్షన్ మనం చూసుకుందాం. x ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఆఫ్ x ప్లస్ వై. ఇప్పుడు LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు ఏముంది? x ప్లస్ వై హోల్ క్యూబ్. స్క్వేర్ ఉంటే దాన్ని ఎన్ని టైమ్స్ రాసుకున్నాం? 2 టైమ్స్ రాసుకున్నాం కదా. ఇప్పుడు 3 ఉంది కాబట్టి పవర్ 3 ఉంటే మనం 3 టైమ్స్ రాసుకుందాం. అలా కాకుండా x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఒకసారి, x ప్లస్ వై ఇంకోసారి 3 టైమ్స్, అంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములాని డైరెక్ట్గా ఇక్కడ వేసుకొని కూడా ఆ విధంగా కూడా చేయొచ్చు. చూద్దాం అలా కూడా. x ప్లస్ వై హోల్ క్యూబ్, x ప్లస్ వై ఇంటూ x ప్లస్ వై ఇంటూ x ప్లస్ వై 3 టైమ్స్ రాసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఫార్ములాలో మనం x ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఏ విధంగా రాసుకున్నాం? మనము x ప్లస్ వై ఇంటూ x ప్లస్ వై అని రాసుకున్నాం కదా. దీనికి డైరెక్ట్గా ఫార్ములా రాసుకోవచ్చు కదా మనము. x ప్లస్ వై ఇంటూ x ప్లస్ వై, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ x ప్లస్ వై. దీని యొక్క ఫార్ములా ఇంతకుముందు మనం చూసాం కదా. x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. దీంతో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఏ విధంగానో చూద్దాం ఇప్పుడు. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై. వైతో మళ్ళీ మల్టిప్లై చేయాలి దీన్ని. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2xy ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ వై, ఎక్స్ 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 స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ 2xy వై ఇంటూ వై వై స్క్వేర్ 2xకి 2x వై ఇంటూ వై వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. ఇక్కడ వేస్తున్నాను ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ వై క్యూబ్ని నేను ముందు రాసుకుంటున్నాను. వై క్యూబ్ ఇక్కడ 2x స్క్వేర్ వై, ఇక్కడ వై ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ 2 ఎక్స్ స్క్వేర్ వైలు ఉన్నాయి, ఇక్కడ 1 వై స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని ప్లస్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు వై ఎక్స్ స్క్వేర్ సేమ్. సో ఇదేమవుతుంది ఇప్పుడు 3x స్క్వేర్ వై ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఒక xy స్క్వేర్ ఉంది, ఇక్కడ 2xy స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 2 ప్లస్ 1 3xy స్క్వేర్ 3xy స్క్వేర్. దీంట్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఇక్కడ ఏముంది మనకి xy దీంట్లో సేమ్ ఉంది కాబట్టి మనం కామన్ తీసుకోవచ్చు కదా 3xyని. 3xy కామన్ వచ్చేస్తుంది 3xy. ఇక్కడ ఇంకా ఎన్ని మిగులుతుంది? ఇక్కడ 3xy ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. ఇంకా ఎన్ని ఎక్స్లు ఉంటాయి? 1x ఉంటుంది. వైకి y వచ్చేసింది, ఇందులో నుంచి ఒక x బయటకు వచ్చేసింది, 3 వచ్చేసింది, ఇంకా 1x మిగులుతుంది. ఈ x ఇక్కడ రాసేసుకుంటున్నాను ప్లస్ ఇందులో 3x వైలో నుంచి ఒక y ఇక్కడ వచ్చేసింది, ఇంకా ఒక y అనేది ఇక్కడ మిగులుతుంది. సో ఇక్కడ x ప్లస్ y వచ్చేసింది. దేర్ఫోర్ LHS
ఈక్వల్ టు RHS. సెవెంత్ వన్, x minus y whole cube ఈక్వల్ టు x cube minus y cube minus 3xy of x minus y. ఇప్పుడు దీని యొక్క ఎక్స్పాన్షన్ని మనం చూసుకుందాం. LHS ఈక్వల్ టు x minus y whole cube. దీన్ని కూడా 3 టైమ్స్ రాసుకోవాలి. x minus y ఇంటూ x minus y ఇంటూ x minus y. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x minus y ఇంటూ x minus y, x minus y హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, ఇది ఆ విధంగా రాసుకోవచ్చు కదా. ఈక్వల్ టు x minus y హోల్ స్క్వేర్ ఇంటూ x minus y, x minus y. ఇప్పుడు x minus y హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా మనకి తెలుసు కదా, x స్క్వేర్ మైనస్ 2xy మైనస్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ x మైనస్ y. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి, తర్వాత దీంతో మల్టిప్లై చేయాలి. ఆ విధంగా మనం రాసుకుందాం. ఎక్స్తో ఫస్ట్ దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఇంటూ x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది? x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ మైనస్ x ఇంటూ 2xy 2x స్క్వేర్ y 2x స్క్వేర్ y ప్లస్ x ఇంటూ y స్క్వేర్ xy స్క్వేర్. ఇప్పుడు ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ x స్క్వేర్ y x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఇంటూ 2xy 2xy స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. ఇప్పుడు ఇక్కడ x క్యూబ్ మైనస్ y క్యూబ్, తర్వాత ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ y, ఇక్కడ మైనస్ y x స్క్వేర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, మైనస్ మైనస్ సేమ్ సైన్ ఉంది. సో దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సైన్ మాత్రం మైనసే ఉంటుంది. ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ y x స్క్వేర్ y ఈక్వల్ టు y x స్క్వేర్. సో మైనస్ 3x స్క్వేర్ y. తర్వాత ఇక్కడ ప్లస్ xy స్క్వేర్ ప్లస్ 2xy స్క్వేర్ ప్లస్ ఏమవుతుంది? 3xy స్క్వేర్ 3xy స్క్వేర్. ఇప్పుడు దీంట్లో కామన్ మనం ఏం తీయాలి? 3xy తీద్దాం. x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3xy, దీంట్లో నుంచి 3xyని కామన్ తీస్తే ఇక్కడ ఒక x మిగులుతుంది. x మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనసే అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? y మిగులుతుంది. వచ్చిందా? దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఎయిత్ వన్, x ప్లస్ y ప్లస్ z ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ xz ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. LHS తీసుకుని దీని యొక్క ఎక్స్పాన్షన్ చూసుకుందాము. మల్టిప్లై చేయాలి. LHS ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ xz. ఇప్పుడు ఫస్ట్ xతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, తర్వాత yతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, zతో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. కొంచెం లెంతీగా ఉంటుంది. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ xz
తర్వాత ప్లస్ వై, వైతో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ ఎక్సెడ్ ప్లస్ జెడ్, జెడ్తో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ ఎక్సెడ్. ఇప్పుడు దీంతో ఎక్స్తో వీటిని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. తర్వాత ఇది ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ వైజెడ్ ఎక్స్ వైజెడ్ ఎక్స్ వైజెడ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ జెడ్ ప్లస్ దీని కిందనే రాస్తున్నాను, పక్కన రాసుకుంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ప్లస్ వైతో చేస్తున్నాను నేను. సరే ఇక్కడనే రాసుకుందాం. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఇంటూ ప్లస్ 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 వై క్యూబ్. ఇది తర్వాత ఇది ఫస్ట్ దాంతో చేసింది, ఇది సెకండ్ దాంతో ఎక్స్ వై స్క్వేర్ వై క్యూబ్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇక్కడ వై 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 ఇంటూ వై వై స్క్వేర్ ఇక్కడ వచ్చేసింది. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ కింద రాసుకుందాం వై ఇంటూ ఎక్సెడ్ వై ఎక్సెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ ఇదంతా. తర్వాత జెడ్తో ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ వై స్క్వేర్ జెడ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ వై జెడ్. తర్వాత ఇది జెడ్ ఇంటూ మైనస్ వైజెడ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్ ఇంటూ వైజెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇక్కడ జెడ్ ఉంది ఇక్కడ జెడ్ ఉంది జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఇది వచ్చేసింది. ఇప్పుడు విడిగా రాసుకుందాం మనము, ఇక్కడ నుంచి రాసుకుందాం ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్. తర్వాత ఇది ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్
xyz మైనస్ yz స్క్వేర్ మైనస్ xz స్క్వేర్. ఓకే, ఇక్కడ నేను స్క్వేర్ రాశాను, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ కాదు. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుందాము. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎక్కడుంది, ఇక్కడ జెడ్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇక్కడ రాసేసుకుందామా. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్, తర్వాత xy స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్. xy స్క్వేర్లో ఇంకొకటి చూద్దాము. వై స్క్వేర్ ఎక్కడుంది, మైనస్ xy స్క్వేర్, ఇక్కడ ప్లస్ xy స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత ప్లస్ xz స్క్వేర్ మైనస్ xz స్క్వేర్, ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై, ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇంకా ఎక్స్ స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్, ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇంకా ఇక్కడ మనకి yz స్క్వేర్ ప్లస్ yz స్క్వేర్ మైనస్ yz స్క్వేర్, ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మైనస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్, ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలినవి ఏంటి, ఇంకా మైనస్ xyz ఇక్కడ, తర్వాత మైనస్ xyz, తర్వాత మైనస్ xyz. ఇవి సేమ్ ఉన్నాయి కదా. మైనస్ 1xyz 1xyz మైనస్ 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 సైన్స్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి, వీటిని యాడ్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 3xyz వచ్చేసిందా ఆర్హెచ్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్పెషల్ కండిషన్ ఏంటి అని అంటే 3xyz, ఇది x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయితే, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయితే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. 0 ఇంటూ సంథింగ్ 0, ఇక్కడ మనకి ఏం మిగులుతుంది అప్పుడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz, ఇది ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది కాబట్టి 0. అప్పుడు ఏమవుతుంది మనకి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 3xyz, అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, ఇన్వర్స్ 3xyz.